హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3లో విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో, ఎవరు ఎన్నో ప్లేస్‌లో ఉందో ఆల్రెడీ నెట్టింటైతే వైరల్ అయిపోతుంది. ఒక్కసారి మన ఛానల్‌లో అయితే ఆ వీడియో కూడా ఉంది. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో అయితే చూసేయండి. ఇకపోతే ఫైనల్స్‌లోకొచ్చిందైతే 6 జంటలండి. ఈ 6 జంటలకి క్రేజ్ ఉంది. కానీ వీళ్ళల్లో ఓ 2 జంటలకైతే విపరీతమైన క్రేజ్ అండి జనాల్లో. అవి 'ప్రేరణ' వాళ్ళ జంట ఒకటి, 'అమర్ తేజు' వాళ్ళ జంట అయితే ఒకటి. ఈ జంటల్లో ఒక్కరైతే కప్పయితే గెలిచేశారని నెట్టింటైతే బాగా వైరల్ అవుతుందండి. ఆ జంట ఎవరో కాదండి, 'ప్రేరణ శ్రీపాద్' జంట. వీళ్ళ ఇద్దరి అభిమానులకైతే ఇది హ్యాపీనే. కానీ 'అమర్‌దీపు, తేజస్విని' అభిమానులకైతే ఇదైతే కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనం అంతగా అభిమానించే వాళ్ళు, అది కాక చాలా గేమ్స్‌లో చాలా బెస్ట్ జోడీ రింగులు గెలిసినోళ్ళు చివరికి గెలవలేదంటే అభిమానులకైతే బాధగానే ఉంటుందండి. ఒకవేళ వీళ్ళు బెస్ట్ జోడీ రింగ్ గెలవకపోయినా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, వాళ్ళు గెలవకపోతే అభిమానులు అంత అంటే అంతగా ఫీల్ అవుతారో తెలుసండి. అంత క్రేజ్ ఉంది ఈ జంటకి. ఒకవేళ కప్పు గెలిచిన జంటకే క్రేజ్ ఉంటదంటారా? అలా ఏముండదండి. అమర్, తేజ జంటకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికి ఉంది. కప్పు గెలవకపోయినా ఉంటుంది. అయినా ఈ 2 జంటల్లో ఒక జంటకైతే కప్పు రావడం అయితే నిజంగా కప్పు గెలుచుకునే అర్హత ఆ 2 జంటల్లో ఒకళ్ళకైతే ఉందండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో కన్నా వీళ్ళే బాగా ఆడారు. వీళ్ళే రింగులు ఎక్కువ గెలిచారు. నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తే గనక మన వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అసలు ఈ 6 జంటల్లో మీ ఫేవరెట్ జోడీ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. ఆల్రెడీ 'ప్రేరణ శ్రీపాద్' అయితే కప్పయితే గెలిచేసారండి. కానీ అసలు మీ ఉద్దేశం ప్రకారం అసలు ఎవరు 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3లో కప్పు గెలవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి.